హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారి లడ్డూను అపవిత్రం చేసిన వారిని తక్షణమే శిక్షించాలన్నారు బీజేపీ ఎంపీ జాతీయ పార్టీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. తిరుమల శ్రీవారి ప్రసాదంపై రాజకీయం చేయాల్సిన అవసరం లేదని, ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి దోషులను త్వరగా గుర్తించాలన్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయని, కానీ కొందరు తప్పుడు ప్రచారం చేసి మైనారిటీలను ఆందోళనకు గురిచేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ కమిటీ ద్వారా సర్వే నిర్వహించి మసీదులకు సంబంధించిన భూములు లాక్కుంటారనేది తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. మరో 2 రోజుల్లో కమిటీ సభ్యులు కూర్చొని ఫిర్యాదులను పరిశీలించనున్నట్లు తెలిపారు. ఏపీ, తెలంగాణలో కూడా వక్ఫ్ బోర్డు కమిటీ పర్యటించనుందని చెబుతున్న డీకే అరుణతో మా ప్రతినిధి శివాజీ ఫేస్ టు ఫేస్. కలిగినటువంటి హిందువుల యొక్క మానసపుత్రమైనటువంటి తిరుమల దేవస్థానం యొక్క లడ్డు విషయంలో, కల్తీ విషయంలో ఇప్పటికే చాలా అనేక రకాలుగా ప్రజలు స్పందించారు. అయినప్పటికీ కూడా ఇక్కడ మనకి డీకే అరుణ గారు మనకు ప్రస్తుతం ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, అసలు లడ్డు విషయంలో ఇంత గందరగోళం జరుగుతుంది కదా, కల్తీ జరుగుతుంది, దీని విషయంలో మీ స్పందన ఏంటి? భక్తులందరికీ కూడా అదొక పెద్ద తిరుపతి లడ్డు అంటే అదొక పెద్ద సెంటిమెంట్. తిరుపతికి వెళ్ళారంటే ప్రసాదం తీసుకొని ఇంట్లో వచ్చి పూజ చేసి అందరికీ పంచుకొని తినేటటువంటి సెంటిమెంట్ ఉన్నటువంటి హిందువుల సెంటిమెంట్. సో దాంట్లో జరిగినటువంటి అనేక రకాలుగా మీడియాలో కానీ మాటలు అన్నీ చూస్తూ ఉన్నాం ఈరోజు. సో దాని మీద పూర్తి విచారణ జరగాలి. ఆ విచారణలో ఎవరైతే దోషులున్నారో వాళ్ళు తప్పకుండా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక దేవుడి ప్రసాదం తయారు చేసి అందులో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు అంటే అది అందరూ చాలా పవిత్రంగా భావించేటటువంటి లడ్డు. అటువంటి ఆ లడ్డు తయారీలో ఈ విధమైనటువంటి కల్తీని ఏమాత్రం కూడా ఏ భక్తులు సహించరు, ఏ భక్తురాలు ఎవరు కూడా సహించరు. కాబట్టి తప్పకుండా దాని మీద పూర్తి విచారణ జరగాల్సిందే. ఆ విచారణలో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షించాల్సిందే. అంటే నిజమైనటువంటి ఆధారాలు చూపించకుండానే రాజకీయం చేయాలని చేసి చెప్తున్నారని చెప్పి సినీ నటుడు ప్రకాష్ రాజ్ అంటున్నాడు. దీనిపైన ఎట్లా? ఇప్పుడు విచారణ చేపిస్తే దాంట్లో మొత్తం విషయాలన్నీ బయటికి వస్తాయి కదా. దాని మీద విచారణ జరిగితే దాని మీద ఏంటిది రాజకీయమా, దీంట్లో నిజంగా జరిగితేనే బయటకు వచ్చిందని విషయాలన్నీ బయటకు వస్తాయి కదా. విచారణ జరపాల్సినటువంటి అవసరం తక్షణమే దానిపైన విచారణ జరగాలి. అంటే రాష్ట్రంలో మీరు కేంద్రంలో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన మెంబర్గా ఉన్నారు. ఇప్పటికే అనేక మంది బాధితులు వచ్చేసి మీకు వాళ్ళు వినతి పత్రాలు ఇస్తున్నారు. రాష్ట్రం లోపల కూడా ఇలాంటి అభిప్రాయ సేకరణ కావచ్చు, లేకపోతే వక్ఫ్ బోర్డు విషయంలో ఏమంటారు? రేపు ఉన్నది కమిటీ హైదరాబాద్కు రేపు విజిట్ చేస్తూ ఉంది. రేపు కమిటీ హైదరాబాద్లో ఎవరైతే ఇదివరకే కమిటీని కోరిన వారు ఉన్నారో వాళ్ళు మాట్లాడడానికి, సమయం ఇవ్వడానికి కమిటీ ముందు వాళ్ళ యొక్క సజెషన్స్ కానీ, వాళ్ళ యొక్క కమిటీ పైన వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ, అమెండ్మెంట్స్, వారి యొక్క డిమాండ్స్ ఏమున్నాయనేటటువంటి విషయంలో చాలామంది రేపు కమిటీ ముందు మాట్లాడడానికి వాళ్ళు మెయిల్స్ పెట్టినారు కమిటీకి. సో రేపు అందరు చాలామంది ఆ కమిటీలో మాట్లాడాలని కోరుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా సమయం ఇస్తూ ఉంది కమిటీ. అదేవిధంగా ఎవరైతే రిప్రజెంటేషన్స్ ఇవ్వదలుచుకున్నారో మొత్తం తెలంగాణ నుంచి ఎవరైతే రిప్రజెంటేషన్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ ముగ్గురిది కూడా రేపు 3 ప్రాంతాల వారివి రేపు ఇక్కడ జేపీసీ ముందు వారి యొక్క సూచనలు, సలహాలు తీసుకుంటారు. సో కాబట్టి రేపు వారందరూ కూడా స్వయంగా కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి కూడా సమయం ఇస్తారు. వాళ్ళు వచ్చి కమిటీ ముందు వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వచ్చు. అంటే ప్రభుత్వ హస్తాల నుంచి దేవాలయాలకు కూడా మైనార్టీలకు ఉన్నట్లుగా వక్ఫ్ బోర్డు ఉన్నట్లుగా హిందువులకు కూడా దేవాలయాలు సపరేట్గా చేయాలి, దానిపైన ఒత్తిడి తెస్తున్నారా? అందరి భావనలు, సలహాలు, సూచనలు కమిటీ తీసుకుంటా ఉంది. జేపీసీ ఈ కమిటీ ఏదైతే ఉందో ఇప్పుడు వక్ఫ్ యాక్ట్ 2024 అమెండ్మెంట్స్ పైన పార్లమెంట్లో అయితే బిల్లు ప్రవేశపెట్టిండ్రో ఆ బిల్లు పైన స్పీకర్ గారు ఈ కమిటీని వేశారు. అందరి సలహాలు, సూచనలు తీసుకుని దాని రిపోర్ట్ని మళ్ళీ ఈ నెక్స్ట్ పార్లమెంట్ ఫస్ట్ సెషన్స్ లోపల దాన్ని సమర్పించాల్సి ఉంటుంది. దానిపైననే ఫోకస్ ఉన్నది. మిగతా విషయాలు ఏమైనా ఉంటే మళ్ళీ అది వేరే అంశం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే దీని మీద ఒక దుష్ప్రచారం జరుగుతుంది. ఏమని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు? ఈ యొక్క అమెండ్మెంట్ బిల్లుని పాస్ చేయించి వక్ఫ్లో ఉన్నటువంటి భూములన్నీ గుంజుకోవడానికి చూస్తూ ఉందని ప్రభుత్వం. మస్జిద్ గుంజేసుకుంటారు, మన కబ్రస్థాన్లు గుంజుకుంటారు, మన అన్ని రకాలుగా వాళ్ళ కబ్రస్థాన్లు చీన్ జాయేగా, మదర్సాలు చీన్ జాయేగా, ఓ జాయేగా, ఏ జాయేగా అని ఒక దుష్ప్రచారాన్ని ఏదైతే ప్రచారం చేస్తున్నారో కొందరు వ్యక్తులు, అది కరెక్ట్ కాదు. దీంట్లో వక్ఫ్ యాక్ట్ ఇంతవరకు ఏదైతే అమెండ్మెంట్ 54 కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి చట్టాలే కానీ, దాని తర్వాత ఏదైతే ఉందో ఇప్పటిదాకా ఆ వక్ఫ్ చట్టం ద్వారా పేద ముస్లిం మహిళలకు, పేద ముస్లిం భర్తలు చనిపోయినటువంటి వారికి ఎవరికి కూడా న్యాయం జరగలేదు. సో ఏ ఉద్దేశంతోనైతే వక్ఫ్ని చేశారో
వక్ఫ్ చేసినటువంటి ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ని చాలా పెద్ద ఎత్తున దీంట్లో అవకతవకలు జరుగుతున్నాయి, కరప్షన్ జరుగుతుంది, కొందరి చేతుల్లోనే ఇది ఉంది, అందరికీ అందడం లేదు, అందరికీ చెందడం లేదు దీని యొక్క లబ్ధి అనేటటువంటి ఒక ఆలోచనతోనే ఈ యొక్క కమిటీ ముందు అనేక సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు. సో దాన్ని బట్టి కమిటీకి వచ్చినటువంటి అందరి ఈ కమిటీ ఎవ్రీ వీక్లో 2 సార్లు మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి 2 days. సో దాంట్లో ఎవరెవరైతే కమిటీ ముందు వాళ్ళ యొక్క వాదనలు పెట్టదలుచుకున్నటువంటి వాళ్ళు కానీ సూచనలు ఇవ్వదలుచుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా కమిటీ సమయం ఇస్తూ ఉంది. దాంట్లో భాగంగానే దేశవ్యాప్తంగా కూడా ఈ కమిటీ వివిధ రాష్ట్రాల్లో టూర్ చేస్తూ ఉంది. నిన్న ముంబై టూర్ చేశారు, ఇవాళ అహ్మదాబాద్లో ఉంది, రేపు తెలంగాణలో ఉంది, అంటే హైదరాబాద్లో రేపు జరుగుతుంది. అదేవిధంగా మండే నాడు చెన్నైలో, తర్వాత బెంగళూరులో కూడా ఈ కమిటీ టూర్ చేస్తుంది. కాబట్టి అందరి యొక్క అభిప్రాయాల సూచనలు వచ్చిన తర్వాతనే కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే పార్లమెంట్లో బిల్లు మళ్ళీ ప్రవేశపెట్టబడుతుంది. ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి హిందువుల యొక్క లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీ జరిగినటువంటి వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళని పరీక్షించి వాళ్ళని శిక్షించే విధంగా వాళ్ళకి కఠినమైన శిక్షలు విధించాలని చెప్పేసి డీకే అరుణ గారు అన్నారు. కెమెరా పర్సన్ మహేష్తో శివాజీ, NHTV, హైదరాబాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.